స్ట్రాంగ్గానే ఉంటాడు. ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ బాగుండాలి సార్. తను ఒకటే మాట చెప్పాడు, మన కాంబినేషన్ బాగుండాలి సార్ అని. అంటే నాకు అర్థమైంది. అప్పుడు తను నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి టైం పట్టింది. అప్పుడు ఒక మేము లైన్ చెప్పడం, ఆ లైన్ తను ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్గా ఇది చేస్తాం సార్ అని అన్నాడు. దాన్ని డెవలప్ చేసి 1 అవర్ చెప్పాం. చెప్పిన తర్వాత ఈ 1 అవర్ విన్న తర్వాత సూపర్ సార్ అయిపోయింది కదా అన్నాడు. నేను అన్నప్పుడు, గోపి నువ్వు అయిపోయిందని అనుకుంటున్నావు, నీ కథ అయిపోయింది, నా కథలా అంటే నా నుంచి విపరీతంగా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది వస్తే తప్ప, అది బ్లెండ్ అయితే తప్ప మనం స్టార్ట్ చేయొద్దు అని నువ్వు హ్యాపీగా సినిమా చేసేసుకో. మధ్యలో ఇంకో సినిమా చేస్తున్నట్టు హ్యాపీగా, నాకు అది హ్యాపీ. నువ్వు సినిమా కంప్లీట్ చేసుకునేటప్పటికి మేము స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తామని. ఎందుకంటే నేను కూడా తొందరగా చేయొద్దు, ఏదైనా ఈ సినిమా 80% చాలా బాగుండాలని ఆ టైం తీసుకుని ఇదంతా సెట్ చేసుకుని ఇంత మంచి ఫిల్మ్ కథగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా జర్నీ బిగిన్ అయింది. దానికి వేణు గారు ఫస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆ తర్వాత విష్ణుప్రసాద్ గారు లాంటి ఒక గ్రేట్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం నిజంగా అదృష్టం. సో మేము అనుకున్నట్టుగా ఈరోజు నేను కాన్ఫిడెంట్గా నాకు ఒక కిక్ వచ్చింది. నేను అనుకున్నాను కూడా తీయగలిగాను అది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్ని లైన్స్, కొన్ని డిస్కషన్ల తర్వాత ఫైనల్ గా మిమ్మల్ని విశ్వం హుక్ చేసిందని అర్థమైంది. గోపిచంద్ గారు, ఏంటది? వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ హుక్ యు? అంటే ఏంటంటే శ్రీను గారితో నాకు చేయాలనుకుని ఎప్పటి నుంచి ఉన్నప్పుడు చెప్పారు, అన్ని పాయింట్స్ బాగున్నాయి. బట్ ఏంటంటే ఫుల్ యాక్షన్తో పాటు ఆయన మార్క్ ఒక కామెడీ ఉంది, ఎంజాయ్ చేస్తాం. ఆయన పర్ఫెక్ట్గా వస్తే, ఎందుకంటే ఆ కాంబినేషన్ వదులుకోకూడదు, ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు అనే ఒక అంటే లోపల ఒక భయం ఉంది, మిస్ అవ్వకూడదు ఇది ఎట్లయినా కూడా. అంటే ఆ భయంతోనే ఆయనతో నేను లేదంటే ఎట్లన్నా మంచి కథ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి కొంచెం ఫోర్స్ చేశాను. మేబీ అప్పుడు ఏమైనా తిట్టుకున్నారని తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ గాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఆయన అన్నట్టు వన్ స్టోరీ చెప్పేసిన తర్వాత నేను నిజం చెప్తున్నాను, ఈవెన్ టిల్ డేట్ ఎవ్రీ డే హీస్ ఆన్ ద సినిమా ఓన్లీ. ఆ సబ్జెక్ట్ని ఎట్లా ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళాలి. నిజంగా సినిమా చేసేటప్పుడు నాకేం అసలు స్ట్రెయిన్ తెలియలేదు. అట్ ది సేమ్ టైం ఇంత తొందరగా అయిపోయిందా, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 75-80 డేస్లో సినిమా ఫినిష్ చేశారు. ఇట్స్ వెరీ బిగ్ స్పాన్. అంటే ఆయనకి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మైండ్. అంటే నేను చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఇట్లా వర్క్ చేశాను. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. నేను చెప్పాల్సిన చాలా మంది చెప్తారు.